హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియో మ్యాంగో కుల్ఫీ అన్నమాట. సో మనం మ్యాంగో అండ్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాము, ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము. అయితే ఇప్పుడు నేను అవన్నీ వేసిన తర్వాత మిల్క్ పౌడర్ అనేది యూజ్ చేయాలి. ఇది చూడండి, నేను ఇలా మెన్షన్ చేస్తున్నా, మీది ఏదైనా తీసుకోండి, ఏ బ్రాండ్ అయినా సరే. సో మనం ఇప్పుడు ప్యాన్లో అయితే ఫస్ట్ మనం ఈ మిల్క్ అనేది మంచిగా బాయిల్ చేసుకోవాలండి. లో మీడియం ఫ్లేమ్ మీదనే, ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టకండి. తర్వాత కొంచెం మనం మంచిగా పొంగొచ్చిన తర్వాత ఇట్లా కలుపుతూ చేస్తూ ఉండాలన్నమాట. మిడల్లో మొత్తం ఇట్లా కలుపుతూ చేయాలి. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాను, ఆల్మండ్స్, క్యాష్యూ. ఇప్పుడంతా మనం పౌడర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, బాయిల్ మంచిగా అవ్వాలి. ఇప్పుడైతే నేను మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను, ఒక కప్. చూడండి, క్వాంటిటీ అనేది మీరు ఎంత వేసుకుంటారో చూడండి. నేనైతే ఒక కప్ తీసుకున్నాను 1 లీటర్ పాలకి. ఇప్పుడు కొంచెం షుగర్ వేసుకుంటున్నా. ఈ విధంగా మెల్ట్ చేయాలి, మిల్క్లో మొత్తం కలపాలి, బాగా మిక్స్ అవ్వాలి, అవన్నీ థిక్నెస్ రావాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, మాడిపోతుంది. కాకపోతే తొందరగా అవ్వదన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్ మీదనే కుక్ చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు కనిపిస్తుందా, కొంచెం కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుండాలి. ఇప్పుడు మనం మ్యాంగోస్ అంతా వాష్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. లోపల ఉన్నది రాదు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా కొంచెం నేను హెల్ప్ తీసుకుంటున్నా. దీంతో హ్యాండ్తో చేయనికపోతే అసలు మొత్తం సైడ్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. నేను ఆల్రెడీ నైఫ్తో ట్రై చేసిన. చూడండి, ఇట్లా కట్ చేసి జస్ట్ పట్టుకొని ఇట్లా లాగితే వచ్చేస్తుంది అనమాట. నేను వాష్ చేసుకున్నా అవన్నీ. ఇప్పుడు చూడండి, దాంట్లోకి వెళ్ళి రసం ఉంది కదా, ఇక తీసేసిన దాంట్లోనే ఇప్పుడు మొత్తం అంతా మిక్స్చర్ అంతా కూల్ అయిన తర్వాత దాంట్లో వేసి ఫిల్ చేసుకోవడమే. ఇంకా ఏమీ లేదండి. మొత్తం కుక్ అయిన తర్వాత కొంచెం ఫ్లేమ్ ఇది చేసేసి కాసేపు అయినాక దాంట్లో వేసినాక ఇప్పుడు నేను గ్లాస్లో కూడా వేసి చూపిస్తాను. ఒక పెద్ద గ్లాస్లో, ఒకటేమో చిన్న గ్లాసు, ఇంకోటేమో దాంట్లో. చూడండి, ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయండి. చిన్న గ్లాస్, పెద్ద గ్లాసులో అయితే వేసుకున్నాను. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనమేమో ఈ మ్యాంగో కుల్ఫీ చేయడానికే రెడీగా ఉంది. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను నైట్ మొత్తం. నెక్స్ట్ డే అనేది తీసేస్తాను, లేదంటే మీరు ఒక నైట్ పెట్టి చూడండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే మొత్తం రెడీ అయిపోయింది మన మ్యాంగో కుల్ఫీ. సో ఇప్పుడు మనం ఇదంతా తీసిన తర్వాత అవన్నీ స్కిన్ అనేది పీల్ చేసుకోవాలి. చాలా గట్టిగా ఉంటుంది, చూసి చేసుకోవాలన్నమాట. చాలా కోల్డ్గా ఉంది, ఎందుకంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, మన హ్యాండ్స్కి మొత్తం అట్లా అనిపిస్తుంటుంది. ఇంకా ఈ విధంగా అయితే తీసుకోవాలి. నేను 2 పెట్టిన కాబట్టి ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి బాగా నచ్చుతుంది, అందరు తినొచ్చండి. మ్యాంగోస్ అయితే ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి కదా. ఈ విధంగా మ్యాంగో కుల్ఫీ ఇంట్లోనే హోమ్మేడ్గా చేసుకుంటే చాలా టేస్టీగా, సింపుల్గా అయిపోతుంది. కొంచెం మనం హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. చాలా హార్డ్గా ఉంది, కాకపోతే నేను ఈ విధంగా అయితే 2 హ్యాండ్స్తో కట్ చేస్తున్నా. మీరు కూడా సింపుల్గా చేసుకోండి. ఎవరైనా మన ఛానల్లో కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మరంత వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.